తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి వేగంగా ఎదుగుతున్న నాయకుడిగా నిలుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అంతర్గత సమీకరణలు, అధిష్టానంతో సమన్వయం, ప్రభుత్వంపై పట్టు, ఈ మూడు అంశాల్లోనూ ఆయన స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయం బలపడుతుంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి చేసిన నేనే రాజు నేనే మంత్రి అనే కామెంట్స్ కేవలం సరదా వ్యాఖ్యగా కాకుండా తెలంగాణ కాంగ్రెస్ పై ఆయన సాధించిన పట్టుకు సంకేతంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది వ్యక్తిగత అహంకారం కాదని, పార్టీ మరియు ప్రభుత్వ వ్యవహారాల్లో తనదే తుది మాట అన్న సందేశంగా చూడవచ్చని అంటున్నారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి పట్టు సాధించారో నేడు తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా అలాంటి పరిస్థితిని నిర్మించుకుంటున్నారన్న పోలికలు వినిపిస్తున్నాయి. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో సీఎంకి హైకమాండ్ దగ్గర పూర్తి స్వేచ్ఛ దక్కడం అంత సులభం కాదు. రాష్ట్ర నాయకత్వం, ఢిల్లీ అధిష్టానం మధ్య ఎప్పుడూ ఒక సమతుల్యం ఉండాల్సి ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి చాలా తక్కువ సమయంలోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అగ్రనాయకత్వం దగ్గర విశ్వాసాన్ని సంపాదించుకున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గాంధీ కుటుంబంతో ఆయనకు ఏర్పడిన సన్నిహిత్యం, ఎన్నికల సమయంలో చూపిన దూకుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, ఇవన్నీ కలిసి ఆయన కేవలం సీఎంగానే కాకుండా రాష్ట్రంలో పార్టీని బలపరచగల నాయకుడిగా నిలబెట్టాయి. కేబినెట్ విస్తరణ వంటి కీలక అంశాల్లో కూడా రేవంత్ అభిప్రాయమే తుది నిర్ణయంగా మారుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో రేవంత్ రెడ్డి సీనియర్ నేతల నుంచి కొంత వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. పార్టీ లోపలి గ్రూపు రాజకీయాలు, పాత వర్గాల ప్రభావం వంటి అంశాలు ఆయనకు సవాలుగా మారాయి. ముఖ్యంగా కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు ఆయన నాయకత్వంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే కాలక్రమేణా పరిస్థితి మారింది. అదే కుటుంబానికి చెందిన సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు సీనియర్లు ఇప్పుడు రేవంత్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. ఒకప్పుడు విమర్శించిన నేతలే ఇప్పుడు ఆయనతో సమన్వయంతో పనిచేయడం రాజకీయంగా పెద్ద మార్పుగా భావించబడుతుంది. ప్రస్తుతం పార్టీలో రేవంత్ నిర్ణయాలకు బహిరంగంగా ఎదురు చెప్పే ధైర్యం ఎవరూ చేయడం లేదన్న అభిప్రాయం వినిపిస్తుంది. ఇది ఆయన సాధించిన కీలక రాజకీయ విజయంగా చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం కూడా ప్రత్యేకమే. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ప్రజల్లో బలమైన ఇమేజ్ను సృష్టించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనపరమైన నిర్ణయాల్లో తనదే తుది మాట అని చాటి చెప్పడం ద్వారా పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశాన్నిచ్చారు. విపక్షాల విమర్శలను తనదైన శైలిలో తిప్పికొడుతూ ప్రజల్లో ప్రత్యక్షంగా కమ్యూనికేట్ చేయడం ఆయన ప్రత్యేకత. ఈ శైలి ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కనిపించిన రాజకీయ స్థిరత్వాన్ని గుర్తు చేస్తుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో చాలా కాలంగా గ్రూప్ రాజకీయాలు ఒక పెద్ద సమస్యగా ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి వాటిని క్రమంగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కీలక నిర్ణయాల్లో స్పష్టత, బాధ్యతల కేటాయింపులో కఠినత, పనితీరుపై పర్యవేక్షణ, ఇవన్నీ కలిసి పార్టీని ఒకే నాయకత్వం కింద నడిపించే దిశగా అడుగులు పడుతున్నాయని భావిస్తున్నారు. ఇక పార్టీ మొత్తాన్ని తన నాయకత్వం కింద ఏకం చేయడంలో ఆయన గణనీయంగా సఫలీకృతమయ్యారని చెప్పవచ్చు. అధిష్టానం మద్దతు, రాష్ట్ర స్థాయిలో బలమైన పట్టుదల, ఈ రెండింటిని సమన్వయంతో రేవంత్ తన రాజకీయ స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. అయితే ఎదురు సవాళ్లు లేవనుకోవడం పొరపాటే. పాలనాపరమైన ఫలితాలు, ప్రజలకిచ్చిన హామీల అమలు, ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ రేవంత్ నాయకత్వాన్ని పరీక్షించే అంశాలే. పార్టీపై పట్టు సాధించడం ఒక దశ అయితే, ఆ పట్టును నిలబెట్టుకోవడం మరో పెద్ద సవాలు. ప్రస్తుతం చూస్తే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఎదురులేని నాయకుడిగా ఎదుగుతున్నారనే భావన స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన నాయకత్వం తెలంగాణ కాంగ్రెస్కు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని ఇస్తుందా, లేక కాలానుగుణంగా కొత్త సవాళ్లు తెరపైకొస్తాయా అన్నది రాబోయే రోజులు నిర్ణయించనున్నాయి. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఆ అధ్యాయం కేంద్ర బిందువుగా నిలుస్తున్న పేరు మాత్రం రేవంత్ రెడ్డి.